నేటి మన ధ్యానము కొరకు పరిశుద్ధ సత్యవేద గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథములోని 2వ విభాగము కొత్త నిబంధన విభాగములో హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము ప్రారంభ వచనాలు 2 వచనాలు చదువుతున్నాను. చిత్తగించండి, శ్రద్ధగా ఆలకించండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ప్రియ మిత్రులారా, చదవబడినటువంటి లేఖన భాగమంతటిలో ఒక్క మాట మీద మీ దృష్టిని ఆకర్షించాలని నేను ఆశిస్తూ ఉన్నాను. అదేమిటంటే మన విశ్వాసమునకు కర్త. విశ్వాసమునకు కర్త అనే మాట మూల భాషలో పౌలు భక్తుడు రాసినప్పుడు ఏమని రాశాడంటే, ద కెప్టెన్ ఆఫ్ అవర్ ఫెయిత్, మన విశ్వాసమునకు సేనాధిపతి అని రాశాడట. కింద మూల భాషలో సేనాధిపతి అనే మాట ఇక్కడ తర్జుమాదారులు ప్రత్యేకంగా రాశారు. యేసు ప్రభువు మన సేనాధిపతి అని బైబిల్ గ్రంథం చెబుతోంది. అనగా యేసుక్రీస్తు రక్తము చేత విమోచింపబడిన వాళ్ళందరూ కూడా క్రీస్తుకు సైనికులు అనే మాట ఇక్కడ అన్యాపదేశంగా చెబుతోంది. మిగతా లేఖన భాగాల్లో డైరెక్ట్గా కూడా చెప్పేసింది. యేసు ప్రభు వారేమో సేనాధిపతి, ఆయన యందు విశ్వాసం ఉంచి రక్షణ పొందిన వాళ్ళందరూ సైనికులు. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో నేరుగా ముక్కుసూటిగానే అపోస్తలుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాస్తున్నాడు. అదేమిటంటే, క్రీస్తు యేసుకు నమ్మకమైన మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము తిమోతి అని పౌలు భక్తుడు రాస్తున్నాడు. క్రీస్తు యేసుకు నమ్మకమైన మంచి సైనికుడుగా నీవు శ్రమ అనుభవించు. గనక క్రైస్తవులమైన మనము సైనికులుగా ఉండాలి అని ప్రభు చెబుతున్నాడు. దానికి అర్థం ఏమిటి? శాంతి భద్రతల సమస్యను సృష్టించే రకమా క్రైస్తవులు? కానే కారు కదా. మరొక వైపేమో యేసునాథుడు నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమన్నాడు, నిన్ను హింసించే నీ శత్రువుల కొరకు ప్రార్థన చేయమన్నాడు, మీకు మీరే పగ తీర్చుకోవద్దన్నాడు, నిన్ను కుడి చెంప మీద కొట్టగోరు వాని వైపు ఎడమ చెంప కూడా చూపించమన్నాడు, ఒకరిని ఒకడు క్షమించుకోండి, సహించుకోండి, ఒకడు కీడు చేశాడు అనుకున్నా సరే వాడిని సహించండి. ఇన్ని మంచి మాటలు చెబుతూ, శాంతి ప్రేరకమైన మాటలు, మంచి మాటలు, సమాధానకరమైన మాటలు చెబుతూ ఇక్కడేమో సైనికుడు అనే మాట మాట్లాడుతున్నాడు. ఏమిటి అంటే, ఈ లోకం అనుకున్నటువంటి సైనికులు గారు క్రీస్తు సైనికులు. వీళ్ళు పోరాడేటటువంటి పోరాటము వేరు, వీళ్ళ యొక్క పోరాట పంధా వేరు, ఆయుధాలు వేరు, అంతా వేరు. పోరాటం అనగానే ఏదో ఒక మిలిటెన్సీ అనుకోకండి. చాలా చాలా దూరం. క్రైస్తవ విశ్వాసానికి మిలిటెన్సీకి 1000 ఆమడల దూరం. తూర్పు పడమర ఎంత దూరమో, భూమికి ఆకాశమునకు ఎంత దూరమో, క్రైస్తవ్యానికి హింసావాదానికి అంత దూరము. ప్రియులారా, నేరుగా ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో 12వ వచనంలో పౌలు భక్తుడు చెప్పాడు. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు. ఇంగ్లీష్ తర్జుమాలో శరీరముతో కాదు అని ఉంటుంది, కానీ వి రెజల్ నాట్ అగేన్స్ట్ ద ఫ్లెష్ అని ఉంటుంది. అది సరైన తర్జుమా కాదు. మనము శరీరముతో పోరాడుచున్నాము. ఎందుకంటే శరీరము ఆత్మకు విరోధంగా పోరాడుతుంది కనుక శరీరులతో అనే మాట కరెక్ట్ తర్జుమా. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, శరీరధారులతో కాదు, రక్తమాంసయుతమైన శరీరములో నివసించు మన సహమానవులతో కాదు. మనము పోరాడేది శరీరులు కానటువంటి వేరే వర్గమునకు చెందిన వ్యక్తులు, శక్తులతో. మనము పోరాడేది ఎవరితో, దేనితో పోరాడుతున్నాం, ఏ విధంగా పోరాడుతున్నాం అనే విషయాన్ని కాస్త శ్రద్ధగా మన మనస్సును పెట్టి ఆలోచన చేసి పరిశోధించి చూస్తే
విశేషమైనటువంటి కొన్ని విచిత్రమైన సంగతులు బయలుపడతాయి. మీకు విన్నవిస్తాను, ఎత్తి చూపుతాను, చిత్తగించండి. హెబ్రీ పత్రికలో ఇంతకుముందు మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలోనే 12వ అధ్యాయము 4వ వచనములో, మీరు పాపముతో పోరాడుటలో ఇంకను రక్తము కారునంతగా దానిని ఎదిరింపలేదు అంటున్నాడు భక్తుడు. రెజలింగ్ విత్ సిన్, మేకింగ్ వార్ విత్ సిన్. పాపముతో పోరాడాలి మనం, మనుషులతో కాదు. అసలు మనుషులతో పోరాడనే వద్దన్నాడు దేవుడు. మానవులు ఎవరైనా మీకు కీడు చేస్తే, అన్యాయం చేస్తే, మీకు విరోధంగా కుట్రలు చేస్తూ ఉంటే నేను చూసుకుంటాను, నాకు అప్పగించేసేయి. మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి అని ఉంది బైబిల్లో. గనుక ప్రియులారా, పగ సాధింపు అనేది, కక్ష సాధింపు అనేది బైబిల్లో ఉన్నటువంటి విషయం కాదు. బైబిల్ బోధకు, ఉపదేశానికి అది పూర్తిగా విరుద్ధం. క్రైస్తవులమైన మాకెవరి మీద పగ ఉండదు, ద్వేషం ఉండదు. కానీ మాకు ఒక శత్రువు ఉన్నాడు. అదేమిటంటే పాపము. మన ప్రాచీన భారతీయ మహర్షులు చెప్పింది కూడా ఇదే. మానవుడు భగవంతుని తెలుసుకోకుండా అడ్డగించి ఎదురు పోరాడేటటువంటి శత్రువులు 6 ఉన్నారు. అరిషడ్వర్గములు. అరి అనే మాటకు శత్రువు అని అర్థము. షట్ అంటే 6. అరిషట్ వర్గములు అంటే 6 శత్రువులు. కామము, క్రోధము, మోహము, లోభము, మోహము, మదము, మాత్సర్యము. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు. ఈ 6 శత్రువులను మనము జయించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. మన భారతదేశంలో ఒక కథ ఉన్నది. ఒక మహానుభావుడు, మహాపురుషుడు, మహర్షి, తపశ్శక్తిశాలి, తపోధనుడు, తపశ్శక్తి సంపన్నుడు. ఆయన కొన్ని వేల ఏండ్లు తపస్సు చేసినాడని, అన్ని ఏండ్ల తపస్సు అయ్యాక స్వర్గము నుండి ఒక సుందరాంగి అప్సరస రాగానే ఈ తపస్సంతా మరచిపోయి ఆమె యొక్క మోహములో పడిపోయినాడని పురాణ కథ. బైబిల్ గ్రంథంలో కూడా ఒక భక్తుడు ఉన్నాడు. దావీదనే భక్తుడు అలాంటి పాటే పడ్డాడు. సంసోను అనే ఇంకో భక్తుడు కూడా ఉన్నాడు. సంసోను అనే భక్తుడు కూడా అలాగే. మహాభక్తులు వీళ్ళు, ప్రార్థనాపరులు, దేవుని ప్రతినిధులు, దేవుని దూతలు, దేవుని చేతి సాధనాలు, ప్రార్థనాపరులు, పరిశుద్ధాత్మ శక్తి సంపన్నులు. అయినా ఒక స్త్రీ దగ్గర బలహీనులైపోయినారు. ప్రియులారా, ఎంత విచిత్రము, విచారకరము ఈ విషయం. కారణం ఏంటంటే వాళ్ళు ఊరంతటిని జయించగలిగారు కానీ తమలోని కామమును జయించలేదు, మోహమును జయించలేదు. బిలాము ప్రవక్త, బైబిల్లో ఉన్న బిలాం అనే ఒక ప్రవక్త లోభమును జయించలేదు. లోభమును జయించలేక పాతాళము పాలైపోయినాడు. కోరహు, దాతాను, అబీరాము ఇశ్రాయేలులో ప్రముఖులు, ప్రధానులు. వారు అహమును జయించలేదు. అది మదము అన్నమాట. మదము, మాత్సర్యము. కయీను హేబెలును చంపడానికి మాత్సర్యమే కారణం. దేవుడు హేబెలును అతని అర్పణమును లక్ష్య పెట్టాడు, కానీ కయీనును అతని అర్పణమును దేవుడు లక్ష్య పెట్టలేదు. గనుక కయీనులో మత్సరం అనగా అసూయ, ఈర్ష్య జనించింది. అతన్ని దుష్టుని సంబంధిగా మార్చేసింది, ముద్ర వేసింది, నరహంతకునిగా చేసింది. ప్రభువైన యేసును కూడా ఆనాటి మతాధిపతులు సిలువకు అప్పగించడానికి కారణం మొదట దేవుని యొక్క లేఖనాల నెరవేర్పు అవసరము కనుక అలాగూ దేవుడు తన లీల నడిపించాడు. కానీ మానవ కోణము నుండి చూస్తే వారు అసూయ చేత యేసును అప్పగించినని పిలాతు గ్రహించాడని బైబిల్ చెబుతోంది. కనుక ప్రియులారా, ఈ విధమైనటువంటి మత్సరమును జయించలేక ఎందరో నాశనమయ్యారు. గనక దీనితో క్రైస్తవుడు పోరాడాలి. ఇది మొదటి విషయం. పాపముతో పోరాడి గెలవాలి. ఈ పోరాటములో మనల్ని నడిపించే, విజయపథంలో నడిపించే సేనాధిపతి ప్రభువైన యేసు. దావీదైనా, సంసోనైనా యేసు నాయకత్వంలో పోరాడితే కామమును, క్రోధమును, లోభమును, మదమును, మాత్సర్యమును జయించగలుగుతారు. ఇది మొదటి విషయం. రెండవది,
ఆకాశ మండలమందున్న దురాత్మలతో పోరాడాలి. ప్రార్థనలో మోకరించి వాటిని బంధించాలి. వాటితో పోరాటము చేసి వాటిని పారద్రోలి వాటి వశములో ఉన్నటువంటి మనుషులను సత్యదేవుని గూర్చిన జ్ఞానంలోకి నడిపించాలి. ఇది ఎఫెసీ 6:12లో మనకు చెప్పబడిన పాఠం. మూడవదిగా సువార్త పక్షంగా పోరాడాలి. కత్తులు, కటార్లు, తుపాకులు, బాంబులు అక్కరలేదు. కానీ ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం, నేను సువార్త పక్షమున వాదించుట యందును దాన్ని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలువారై ఉన్నారు అంటున్నాడు. అలాగే ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో మీరు సువార్త విశ్వాస పక్షమున పోరాడండి అన్నాడు. సువార్త విశ్వాసం అంటే మరి ఎవని వలనను రక్షణ కలుగదనే విశ్వాసం, యేసు నామముననే రక్షణ అనే విశ్వాసం. అది సువార్త విశ్వాసము పక్షముగా మనము చేయాల్సిన పోరాటం. ఇప్పుడు మేము చేస్తున్న పోరాటం అది. మా దగ్గర ధనము లేదు, బలము లేదు, బలగము లేదు, ఏ విధమైనటువంటి పనిముట్లు కానీ ఆయుధాలు కానీ మాకు అక్కరే లేదు. విదేశీ సంస్థ సహాయము పొందటానికి మేము కేంద్ర ప్రభుత్వ అనుమతి కొరకు అప్లైయే చేయలేదు, దరఖాస్తే చేయలేదు. మాకేమీ అక్కరలేదు. మేము చేసేది సువార్త విశ్వాస పక్షముగా పోరాటం. మాకున్నటువంటి ఆయుధము తర్కము. నేను వాదించుట యందును స్థిరపరచుట యందును అంటున్నాడు. అవతల వాళ్ళ ఆయుధాలు కానీ, కక్ష కానీ, కార్పణ్యము కానీ, మదమాత్సర్యములు కానీ మా వాదమును గెలవలేవు. వాదము అనేది ఆయుధాలను మించినటువంటి శక్తివంతమైనది. కనుక నా ప్రియ క్రైస్తవ సోదరి సోదరులారా, ఈ పరిశుద్ధ పోరాటములో నాతో చేతులు కలపండి. ఇంతవరకు మాకు అవతల పక్షమున ఉన్నటువంటి విజ్ఞులారా, మా పోరాటము దేని కొరకు గ్రహించి మీరు కూడా మీ ఆశీస్సులు మాకు అందించండి. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ సత్యము గ్రహించి సుఖపడుదురుగాక. అందరూ సత్యదేవుని యొక్క యజ్ఞము ద్వారా మోక్షము సాధింతురుగాకని మనస వాచ కాంక్షిస్తూ మీ కొరకు ప్రార్థిస్తాను. రండి, తలలు వంచండి. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీ వాక్యము కొరకు నీకు స్తోత్రము. నీ వాక్యం ఫలింపజేయండి. ఈ సందేశం విన్న వారందరూ నీ సైనికులై ఈ మహాపవిత్రమైన ఆశీర్వాదకరమైన పోరాటములో నీ సైనికులగుటకు సహాయము చేయండి. ఘన విజయాలు సాధించి ఇహమందు పరమందు నీ బహుమానం అందుకున్నట్టుకు సహాయము చేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్.